నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం మనం శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్న మూసాపేటలో ఆల్రెడీ మనం నైట్ ప్రీమియర్స్ కూడా ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ ఆ ఫ్యాన్స్ అందరూ చేస్తున్న హంగామా హడావుడి అంతా కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూపించాం. అండ్ ఇంకా ఇక్కడ నైట్ ఫ్యాన్స్ ప్రీమియర్ షో చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఏంటి, పెద్ద మూవీ ఎలా అనిపించింది అనేది నైట్ ప్రీమియర్స్గా తెలుసుకున్నాం. నైట్ ప్రీమియర్స్ అంటే మ్యాక్సిమం డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా వస్తారు. సో వాళ్ళందరికీ కూడా సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కూడా ఆ పబ్లిక్ డెఫినెట్గా ఫ్యామిలీస్తో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ రోజు ఫ్యామిలీస్తో వస్తున్న పబ్లిక్కి పెద్ద సినిమా ఎలా అనిపించింది, వాళ్ళకి జెన్యున్గా నచ్చిందా లేదా, వాళ్ళ రియాక్షన్ ఏంటి, మొత్తం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. మూవీ చాలా బాగుంది. ఇంకా ఇది కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా బుచ్చిబాబు పవర్ చూపించాడు దీంట్లో. అంటే ఒక సీక్వెన్స్ కాకుండా 3 సీక్వెన్స్ పెట్టి మంచిగా చూపించాడు. కొంచెం లాగ్ ఉందని చెప్తున్నారు, కాకపోతే ఒక ఫ్యాన్గా చెప్పట్లేదు, ఒక ఆడియన్గానే చెప్తున్నాను నేను. చాలా బాగుంది మూవీ. ఇంకా చెప్పాలంటే ఆ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. ఒక క్రికెట్ నుండి కుస్తీ నుండి రన్నింగ్కి, కుస్తీ చాలా బాగుంది. దాంట్లో సీక్వెన్స్ పెట్టాడు, చాలా బాగుంది. అది రివీల్ చేయలేకపోతున్నాను, ప్రతి ఒక్కరు చూడాలనేసి నేను చెప్పట్లేదు అంతే. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ చాలా బాగుంటుంది, ఎమోషనల్ గా గుండె బరువెక్కిపోయేలాగా ఉంటుందని కూడా చెప్తూ అదైతే నిజమే, నేను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఉంది ఆ సీన్ అయితే ఉంది, ఎమోషనల్ అయ్యే సీను. సో చూడాలి, అందరూ చూడాలన్నట్లు నేను చెప్పట్లేదు, రివీల్ చేయట్లేదు. పాన్ ఇండియాగా ఈ మూవీ వస్తుంది, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎమోషనల్ పెట్టాడు, పైగా ఇండియన్ మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అది నార్త్లో వర్కౌట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అంటే దాని జోనరే, ఇది ఎందుకంటే 3 సీక్వెన్స్ పెట్టాడు కాబట్టి అదే ఇదే అంతే. అంటే ముందు నుంచి దంగల్ కానీ, చందు చాంపియన్ ఇటువంటి మూవీస్తో కంపేర్ చేస్తూ వచ్చారు కదా, మీకు అలా ఏమైనా అనిపించిందా, లేదంటే ఫ్రెష్గా అనిపించిందా? ఫ్రెష్గా ఉంది స్టోరీ. ఇది ఎట్లా అంటే ఓన్లీ కుస్తీనే కాకోకుండా డిఫరెంట్ జోనర్స్ తీసుకొని వచ్చి అన్ని మిక్స్ చేశాడు. కాకపోతే లాగ్ అనిపించలేదు, కానీ చెప్తున్నారు బయట అంతే. జాన్వి అంటే ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు దేవరాలో ఎలా అనిపించిందో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే అనిపించింది అని చెప్పేసి కామెంట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే క్యారెక్టర్ ఎట్లా అనిపించింది, అలాగే అనిపించింది? క్యారెక్టర్ అయితే అలానే ఉంది, ఇంకా హీరోయిన్ ఉండల్లా అన్నట్లు పెట్టారు. ఇంకొకటి ఏమంటే ఇంకా మెయిన్ మెసేజ్ ఇవ్వాలి కాబట్టి మనం రామ్ చరణ్ హైప్ చేశారు. అంటే యాక్టింగ్ కానీ అది చాలా బాగుంది, అందుకు జాన్వీ కపూర్ ఉండాలన్నట్లు. మున్నాబాయ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ బ్రో, చాలా బాగుంది మున్నాబాయ్ క్యారెక్టర్. ఒక డైలాగ్ ఉంది, అది మీరు ఖచ్చితంగా చూడాలా. అది మిర్జాపూర్లో చెప్పే డైలాగ్ ఖచ్చితంగా చెప్తాడు దాంట్లో. అది నేను చెప్పను, కానీ సెన్సార్లో పోతుంది అది. అది సో మచ్ ఎమోషనల్ బ్రో. అది ఆయన ఒక పిల్లర్ లాగా ఉన్నాడు మూవీకి, చాలా బాగా ఇచ్చాడు స్కోప్. ఆయనది కూడా బాగుంది. ఆయనదే సెకండ్ మెయిన్ క్యారెక్టర్. సెకండ్ హాఫ్ నుంచి కాకపోయినా ఒక ఇంటర్వెల్ సీక్వెల్ నుంచి మొత్తం మూవీని అంతా బాగా నడిపించాడు. ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఒక ఫైటింగ్ సీక్వెల్కి ఫైటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తం ఓవరాల్గా ఏఆర్ రెహమాన్ వాన్ చేశాడు బ్రో. मैं पिक्चर देखने आया था। कब देखा? नहीं देखा नहीं, अब देखने आया। टिकट नहीं है, टिकट नहीं है, टिकट हो गया। पूरे ब्लैक आ दे रहे बस। कितना बोल दिया ब्लैक में? कितना बोल दिया? 60 रुपए क्यों ने 150 बोला तो भी मैं नहीं, मेरे को 500 होना पड़ा बस। 500 बालकनी टिकट लोकल मेरे यार 60 रुपए का टिकट को 500 भरा। ठीक है, पूछा वो ओनर का, अंदर जाने दिए तो जाएंगे ना हम। फैन है आपका? आप रामचरण का फैन है, हीरो का फैन है आप? फैन हूँ बस। पहले देखा उसका मूवीज देखा? देखा मैं, कौन सा मूवी देखा? बहुत देखा। कौन सा? अब जो संदेह की के जो इन्हें ना जी చిరంజీవి గా అన్న ఫుల్ హ్యాపీ ఉన్నా. నిన్న నైట్ 9:30కి మొదలు పెడితే ఇప్పటిదాకా షోనే చూసాను నాన్ స్టాప్గా కంటిన్యూగా. శాలిని థియేటర్లో చూసిన, దిల్షిప్ నగర్
మళ్ళీ గోకుల్ థియేటర్ ఎర్రగడ్డ, ఇప్పుడు ముసాపేట్ శ్రీరాములు థియేటర్ నాన్ స్టాప్ అని నిద్ర లేకుండా చూస్తున్నాను. ఎందుకంటే మా దేవుడు థియేటర్లో కనపడితే మాకు అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అన్న చరణ్ అన్న. స్టోరీ పరంగా చెప్తాన్నా, క్రికెట్లో పైసల కోసం క్రికెట్ ఆడతాడు, తర్వాత ఊరి గుర్తింపు కోసం మన పైల్వాన్ గెటప్ వేస్తాడు, కుస్తీ వేస్తాడు. మళ్ళీ తర్వాత మామూలు ఊరి గుర్తింపు కోసం అంటే బంగారు పథకం సాధిస్తే నాకు ఇంకా పెద్ద గుర్తింపు వస్తుంది అన్నట్టు ఊరి కోసం మొత్తానికి రన్నర్గా తయారవుతాడు. సినిమా ఓవరాల్ చూస్తే బాగుంటుంది అన్న, అంటే మొత్తం చూడాలి సినిమా. ఓకే, రేటింగ్ అంటే 3.5 ఇస్తాను. ఒక చిట్టుబాబు అన్న, ఒక పెద్ది, ఒక త్రిపుల, ఒక రామరాజు, ఒక మగధీర. స్టోరీ అంతా బాగుందన్న, అంటే నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. చాలా బాగుంది. హైలైట్ అంటే స్పోర్ట్స్ విషయం చాలా బాగుంది అన్న. స్పోర్ట్స్ విషయం మూడింటిగా చాలా బాగుంది. మూడింటిగా చాలా బాగా చూపెట్టాను బుచ్చిబాబు. అది ఎక్సలెంట్ అన్న, చాలా ఎక్సలెంట్. అది అయితే వేరే లెవెల్. అది అయితే త్రిపురాలు మించి అయితే ఉండదు, కానీ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. బుచ్చిబాబు ఫిలిం ఎలా తీస్తాడో, ఉప్పెన ఎలా ఉందో అలాగా తీస్తాడు. చాలా బాగా అనిపించింది. సూపర్ భయ్య, బాగుంది సినిమా అయితే. రంగస్థలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయితే మామూలుగా లేదు. సూపర్ భయ్య. అక్కడ కుస్తీది భయ్య, అది బాడీ అది బఫ్ అయింది కదా, అది హైలైట్ అనిపించింది నాకైతే. ఆ స్టోరీ అక్కడ సూపర్ భయ్య. బుజ్జిబాబు రెండో సినిమా హిట్ కొట్టేసినట్టే భయ్య. సూపర్ భయ్య, మామూలుగా లేదు. యాక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీట్లో కూర్చోలేకపోతాం భయ్య వేరే థియేటర్ అయితే. థ్యాంక్ యూ భయ్య. అవుట్ ఆఫ్ 5 3 ఇస్తా భయ్య, 3.5. హైలైట్ పాయింట్స్ అంటే హాస్పిటల్లో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి అన్న. హాస్పిటల్ ఎమోషనల్ సీన్స్, క్రికెట్ షాట్స్, కుస్తీ, రన్నింగ్ అంతా బాగుంది అన్న. కుస్తీలో బాగా అనిపించింది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ పక్కా అన్న. ఏ రమన్ మాత్రం చించేశాడు అన్న. మ్యూజిక్ మాత్రం, యాక్షన్స్ మాత్రం హాస్పిటల్ సీన్స్ లో ఏడ్పించేశాడు అన్న చిన్న అన్న. డైరెక్షన్ కూడా బాగుంది అన్న, బుచ్చిబాబుది బాగుంది అన్న. రేటింగ్ అంటే అర్థం కాలేదు. 5 స్టార్ రేటింగ్ పక్కా అన్న. సూపర్ ఉందండి. కుస్తీ పోటీ ఇవన్నీ చాలా బాగుంది. మూవీ అయితే నేను 3 times చూసాను, నైట్, మార్నింగ్. ఇప్పుడు రామ్ చరణ్ అంటే పిచ్చి డైహార్ట్ ఫ్యాన్స్. టాటో కూడా వేపించేస్తాను. డైలాగులు చెప్పలేదు. సినిమా ఎలా ఉందో చెప్పమంటున్నారు అంతే, ఒక్క మాట. డైలాగ్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను నేను అసలు. ఫుడ్ డొనేషన్ ఉంది, కొంచెం టైం ఉంది, లేట్ అవుతుంది. క్రేజీ ఉంది మూవీ. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఓవరాల్ గుడ్ మూవీ. ఇంకా చాలా బాగుంది మూవీ. సినిమా బాగుంది. సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది. బాగుంది అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది అన్న. సినిమా ఎలా ఉంది? ఓకే ఓకే ఓకేనా? ఓకే ఓకే ఓకే. రామ్ చరణ్ ఫ్యానా మీరు? లేదండి. ఓకే, మరి ఎందుకు వచ్చారు ఈ సినిమాకి పెద్దకి? మూవీ బాగుంటుందని వచ్చాము. మరి నచ్చిందా? ఓకే ఓకే, అంత హాస్యం లేదు, అంత ఫైటింగ్ ఉండదు. ఫైటింగ్ ఉంది, అంత ఫైటింగ్ స్టోరీ అంత ఏం లేదండి. ఓకే, శ్రీదేవి కూతురు ఎలా ఉంది? బాగుంది. జాన్వి కపూర్ బాగుంది. బాగుందా? పేరు రామ్ చరణ్, జాన్వి బాగుంది బాగుంది. మీకు అంటే ఏ సీన్ బాగా నచ్చింది? శ్రీదేవి బాగా లాస్ట్ సీన్ అండి, లాస్ట్ క్లైమాక్స్. ఓకే, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్, బాగుందా? బాగుంది. ఓకే, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అంత లేదు, అంత లేదు. ఓకే ఓకే సార్. ఎలా ఉంది భయ్యా? బాగుందన్న. బాగుందా? బాగుంది. హైలైట్ పాయింట్స్ అంటే ఏమని చెప్పాలి? ఎలా ఉంది భయ్యా? బాగుంది మూవీ. ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. బాగుంది. సూపర్. బాగుంది. సూపర్ సినిమా, సూపర్. ఎక్సలెంట్ సినిమా, సూపర్. చాలా బాగా తీసాడు సినిమా, ఎక్సలెంట్ అసలు. సినిమా చాలా బాగుంది. సెంటిమెంట్ చాలా బాగుంది.
సూపర్ హిట్. బాగుంది సూపర్ ఉంది. సూపర్ బాగుంది బ్రో, చాలా బాగుంది. సూపర్ బ్రో, సూపర్. బ్లాక్ బస్టర్ హిట్, బాగుంది మూవీ. బాగున్నాను. బాగుంది. సినిమా బాగాలేదు అన్నాడు, పక్క బాయ్ ఆర్మీ పోయినాడు. బాయ్. చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ ఉంది. సినిమా రంగస్థలం సేమ్ చాలా బాగుంది. హైలైట్ పాయింట్స్ మెయిన్ ఫైటింగ్ సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఫైటింగ్ చాలా బాగున్నాయి. మెయిన్ యాక్టింగ్ సూపర్. డైరెక్షన్ కొద్దిగా సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉన్నాయి సార్, బాగుంది. సూపర్ అండి, ఆయన బాగుంది. క్రికెట్ ప్లేయర్ గానే అయితే నాకు నచ్చింది, క్రికెట్ ప్లేయర్ నచ్చింది. సెకండ్ వన్ రన్నర్. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడతా ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్ సినిమా. బాగుందా? ఏం నచ్చింది సినిమాలో? అది కుస్తీ పోటీ సూపర్. రామ్ చరణ్ యాక్షన్ చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా బిగ్ స్థాయికి చేరుతుందండి. ఈ రామ్ చరణ్ సినిమాల కల్లా రంగస్థలాన్ని కూడా మరిపించే స్థాయిలో రామ్ చరణ్ యాక్షన్ చేశారండి ఈ సినిమాలో. స్టోరీ అయితే చాలా బాగుంది. ఎలా ఉంది భయ్యా? అన్న సినిమా అదిరిపోయింది అన్న. నేను ప్రీమియర్స్కి వెళ్తుండే ఆపుకొని వాళ్ళు చూద్దామని కూర్చున్నా, రామ్ చరణ్ ఇరగొట్టేశాడన్న. ఈ సినిమా నుంచి అందరం కాల్ రెగేసుకొని కూర్చోాలన్నా, కాల్ రెగేసుకోవాలి. అసలు ఏందన్న యాక్టింగ్, అసలు మైండ్ పోయింది అసలు. అమ్మ అన్న మంచిగా గెలిచాడన్న, స్పోర్ట్స్ కాదు మంచిగా గెలిచాడు పెద్ద అనేటోడు. ఇంట్రో సీన్ అనేటోడు ఒక కొత్త అబ్బాయి మనలాంటోడు. ఇంటర్వ్యూలో వచ్చేసరికి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి దేవుడు అయిపోయాడు అన్న ఆయన. ఇంకంతే, బ్లాక్ బస్టర్ అన్న. ఉప్పెన చూసినాక నాకు హోప్స్ ఉండే అన్న. తర్వాత ఇక స్టార్టమ్ ఇవన్నీ చూసినాక హ్యాండిల్ చేయలేడం అనిపించింది. బట్ టోటల్ క్రెడిట్స్ గోస్ టు బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్. చేస్తుంది అన్న, మినిమం ఒక 200 కోట్ల దాకా వెళ్తుంది. పుష్ప రికార్డ్స్ చెప్పలేమన్నా, నార్త్ కలెక్షన్స్ బట్టి ఉంటుంది. ఇంకా పుష్ప అనేది కన్ఫర్మ్ అన్న, కన్ఫర్మ్ పాన్ ఇండియన్ పాన్ వరల్డ్ కూడా వెళ్ళొచ్చు కావాలంటే. ఇలాంటి వాళ్ళు చాలా ఇన్స్పైర్ చేసి, ఇది ఇన్స్పైరింగ్ మూవీ. ఇది ఎప్పుడైనా చూడాలి, థియేటర్లోనే చూడాలి. అది ఎక్కువ చూపించకపోవడమే మంచిది. ఎందుకంటే ఇలాంటి కాంప్లెక్స్ లో లవ్ స్టోరీస్ ఎక్కువ పెట్టకూడదు. టోటల్ గా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. యాక్టింగ్ విషయంలో చిరంజీవి కొడుకుగా వచ్చి ఈ రోజు చిరంజీవికి మించిపోయాడు రామ్ చరణ్. యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఒక రంగస్థలం తర్వాత పెద్ద అనుకోవాలి. బాగుంది యాక్టింగ్ విషయం. అంటే ఇంత అవుట్పుట్ వస్తుందని అనుకోలేదు. చాలా మంచిగా ఇచ్చారు బుచ్చిబాబు కూడా, చాలా బాగుంది. ఒక ఉప్పిన బాగుంది. అలా ఏం లేదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రాకూడదు. మూవీ అయితే చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తే డిసప్పాయింట్ అవుతారా? అంటే పెద్దకున్న హైప్ కి కొంచెం తగ్గింది అనుకుంటున్నా. కొంచెం చాలా బాగుంది. స్టోరీలో ఏమన్నా అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గ ఉంది స్టోరీ. చాలా బాగుంది. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తున్నారు? ఐ డోంట్ నో. ఇంట్రో సీన్ ఎలా అనిపించింది రామ్ చరణ్? బాగుంది బ్రో. అంటే బాగుంది. అంటే ఫస్ట్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక స్టోరీ గురించి ఒక ప్రిడిక్షన్ వచ్చింది, స్టోరీ ఎలా ఉంటది అలా ఉంటది అని. మీరు కూడా చూసే ఉంటారు కదా, ఆ ప్రిడిక్షన్ కరెక్ట్? అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఉంది. ట్విస్ట్లు ఏం లేవు, దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. మొత్తానికి ఏడిపించేస్తాడు. హాస్పిటల్ సీన్ ఉంటుందన్న ఘోరంగా ఉంటుంది. అందరిని ఏడిపించేస్తాడు ఆడ. ఆ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్, బీజిఎం దగ్గర నుంచి, డైరెక్షన్ దగ్గర నుంచి, అన్న పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అనుకుంటున్నాం మేము అన్న. 300 అన్న ఫిక్స్. డే 1 ఇంకా కాలేదు కదా, డే 1 మాట్లాడుకుందాం. ఇక ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇంకా పెంచుకుంటున్నాం కానీ మేమైతే ఆ లెవెల్లో రావాలని కోరుకుంటున్నాం అంతే. బాగుంది అన్న, బాగుంది.
అంతా బాగానే ఉంది. బాగుంది. సెకండ్ హాఫ్ ఏదో కొంచెం lag ఉంది. లేదన్నా అంతా బాగానే ఉందన్న. 3 hours 10 minutes అంటే ఎక్కడ లేకలేదన్నా, ఎక్కడ లేకలేదన్నా, అంతా బాగానే ఉందన్న. వాళ్ళు రివ్యూలు ఇచ్చే వాళ్ళు ఇస్తానే ఉంటారు, అది అంతా కామనే కదా. ఎవరైనా ఇంకా చూసి రివ్యూలు ఇచ్చేది అంతా నమ్మకూడదు, వచ్చి థియేటర్లో చూస్తే తెలుస్తుంది కదా ఎట్లా ఉంటుంది సినిమా అనేసి. బయట చెప్పేది నమ్మితే అది ఎట్లా ఉంటుంది. అన్న పెద్ద ఒక ఒక కమర్షియల్ ఎమోషనల్గా కూడుకున్న సినిమా అన్న ఇది. మనము త్రిమూర్తులుగా ముగ్గురు ఉంటాం, ఆ త్రిమూర్తులు ఇక్కడ కనిపిస్తారు మనకు. ఇక్కడ కాదు సినిమాలో. ఎవరెవరంటే రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు సానా అండ్ వరల్డ్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ లేకపోతే ఇన్ కేస్ ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేము. అట్లా ఉంటుంది బీజిఎం. అంటే ప్రతి సీన్కి వెరైటీ బీజిఎంస్ ఇచ్చిండు. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక దాదాపు ఒక 10-15 ఇచ్చిండేమో బీజిఎంలు. 10-15 ఇచ్చిండే బీజిఎంలు. నిజంగా ఆ విషయంలో అయితే ఏఆర్ రెహమాన్ సార్ గారికి సార్ హ్యాట్స్ అప్ టు యూ సార్, నిజంగా. నెక్స్ట్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ అన్న అది యాక్చువల్గా అయితే అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ నుంచి అంటున్నారు కానీ ఏదనేది మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే చాలామంది థియేటర్లో కూర్చున్న వాళ్ళు అతని కథను వచ్చి ఆ లెగ్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఇలాంటి హీరోకు అంటే ఎట్లా అంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి కథ ఒప్పుకొని అలాంటి సీన్లు చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. నిజంగా రామ్ చరణ్ గారు హ్యాట్స్ అప్ టు యూ సార్. మేము మీ అభిమానులుగా ఉన్నందుకు హ్యాట్స్ అప్ టు యూ. మేము చాలా రుణం చేసుకొని ఉంటాం సార్. థ్యాంక్ యూ. కలెక్షన్స్ పరంగా అంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్? కలెక్షన్స్ పరంగా మనం చెప్పలేమన్నా, అది ఒక్కొక్క ఏరియాలో ఒక రేట్ ఉంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికి ఉన్నది కర్ణాటకలో ఆల్రెడీ అన్ని రికార్డ్స్ దాటేసినాం మన డే 1 కలెక్షన్స్ అన్ని. ఇక్కడ ఇంకా క్యాలిక్యులేషన్ ఇంకా రాలేదు. మేబీ ఇప్పుడు ఒక షో అయిపోయిన తర్వాత రావచ్చు. కర్ణాటకలో అయితే అన్ని రికార్డులు డే 1 క్రాస్ చేసిన. అంటే ఎట్లా అంటే ల్యాగ్ అంటే ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదన్న అందరివి. ఇప్పుడు ఆయనది శివన్నది ఇవ్వాలి, జగపతి బాబు గారు తీయాలి, రామ్ చరణ్ గారు తీయాలి, జానా కబీర్ గారు తీయాలి. ఇంతమందికి క్యారెక్టర్లను పెట్టుకొని వాళ్ళందరూ ఇంట్రడక్షన్ ఇయ్యందే సినిమాలోకి వెళ్ళిపోతారా? అది ఎట్లా అంటే చూసే వాళ్ళకి ఏంటంటే మీకు ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ అలా వచ్చి ఇట్లా వెళ్ళిపోవాలి, హీరో కొట్టాలా, సావాలా, చచ్చిపోవాలా, హీరో సినిమా అయిపోయింది. ఇది చూసే సినిమా కాదు కదా. సినిమా నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేదే కదా, ఈ సినిమా మనకి ఏం నేర్పింది అనేది కదా కావాల్సింది ఇక్కడ. అంటే సుకుమార్ గారు పుష్పతో ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. అవును. మరి ఆయన శిష్యుడు అది బ్రేక్ చేస్తాడా? అంటే బ్రేక్ అంటే ఆయన వేరే లెవెల్ సుకుమార్ గారిని. ఎందుకంటే ఆయన ఉంది అంటే నేనేమంటా అంటే రైటింగ్ పరంగా అయితే సుకుమార్ గారిది క్లియర్ కట్ కనిపిస్తుంది అన్న. ఒకటే మాట, పుడతామా ఏటి చెప్పు, పుడతామా ఏటి? మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్స్ గా మళ్ళీ పుడతామా ఏటి? ఇట్టు కొడతావు ఖచ్చితంగా. ఇట్టు కొట్టినామన్నా. ఇప్పుడు అన్ని దాంట్లో ఇట్టు కొట్టినామన్నా. మీకు వచ్చిన ఓవరాల్ టాకులు గట్రా నైట్ నుంచి ఇప్పటి వరకు నేను ఈయనే తిరుగుతాను. విమలు, శ్రీరాములు మొత్తం ఈయనే తిరుగుతాను నైట్ నుంచి. అందరి పాజిటివ్గానే మాకు వచ్చింది రెస్పాండ్. సో నేనేమంటున్నానంటే కొందరు ఉన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, పెడతారు, పెట్టని, నో ప్రాబ్లం. ఎందుకంటే జనానికి నచ్చితే వాళ్ళే ఆదరిస్తారు సినిమాని. దట్స్ ఇట్.